హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం స్వీట్ పొటాటోని వాటర్లో ఉడకబెట్టిన ఆ వాటర్ పారబోయకుండా బాయిల్ చేసుకుని 3 మెథడ్స్ తెలుసుకుందాం. చిలకడ దుంప చాలా టేస్టీగా ఉంటుంది కదండి. న్యాచురల్ స్వీట్నెస్ ఉంటుంది, బట్ వాటర్లో ఉడకబెట్టి ఆ వాటర్ పారబోస్తే స్వీట్నెస్ అంతా తగ్గిపోతుంది కదా. సో ఆ స్వీట్నెస్ తగ్గకుండా ఉండాలి అంటే ఒక పద్ధతి ఏంటంటే కాల్చుకొని తింటే వండర్ఫుల్గా ఉంటుందండి. ఆవిరితో బాయిల్ చేసుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది. అలాగే కొంచెం వాటర్ అలాగే గీ జాగరిని యాడ్ చేసుకుని బాయిల్ చేసుకుంటే ఆ వాటర్ ఎగిరే వరకు ఉంచితే సూపర్ టేస్ట్ ఉంటుందండి. ఈ 3 మెథడ్స్లో ఏ మెథడ్ అయినా చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. ఈ స్వీట్ పొటాటోస్లో చాలా కలర్స్ ఉంటాయండి. పర్పుల్ కలర్ స్వీట్ పొటాటో, అలాగే వైట్ కలర్, ఆరెంజ్ కలర్, రెడ్ కలర్, ఇలా చాలా రకాలు ఉంటాయండి స్వీట్ పొటాటోస్. స్వీట్ పొటాటోస్లో బీటా కెరోటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా ఉంటుందండి. ఇది విటమిన్ ఏని పెంచుతుంది. విజన్కి సంబంధించిన వ్యాధులను తగ్గించడానికి చక్కగా ఉపయోగపడుతుందండి. స్వీట్ పొటాటో ఒక పోషకాల గని అని చెప్పుకోవచ్చు. స్వీట్ పొటాటోస్లో మనకి చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. ఫైబర్, విటమిన్ B6, విటమిన్ సి, ప్రో విటమిన్ ఏ, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, కార్బోహైడ్రేట్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ఇలా మనకి చాలా లభిస్తాయండి. ఇమ్యూన్ సిస్టమ్ని స్ట్రెంథెన్ చేస్తుంది, స్ట్రెస్ని, యాంగ్జైటీని తగ్గిస్తుంది, హెయిర్ గ్రోత్కి, అలాగే స్కిన్ హెల్త్కి, డైజెషన్ చక్కగా అవ్వటానికి, స్టమక్లో ఉన్నటువంటి అల్సర్స్ని తగ్గించడానికి, హార్ట్ డిసీజెస్ రాకుండా చేయడానికి, క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడానికి చక్కగా ఉపయోగపడతాయండి ఈ స్వీట్ పొటాటోస్. పిల్లలకి కండపుష్టి రావడానికి చక్కగా ఉపయోగపడతాయండి. కానీ అధికంగా ఏది తీసుకోకూడదు, ఏదైనా లిమిట్గా తీసుకుంటే హెల్త్ బాగుంటుంది. ఇప్పుడు స్వీట్ పొటాటోస్ని కాల్చుకునే ప్రాసెస్ చూద్దాం. ముందుగా 3 చిలకడ దుంపలు తీసుకుంటున్నాను. వీటిని నీట్గా వాష్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని గ్రిల్ని మంట మీద పెట్టి ఈ ప్యారలల్ బార్స్ ఉన్నాయి కదా, ఈ బార్స్ మీద ఈ చిలకడ దుంపల్ని పెట్టి కాల్చుకుందాం. 3 ఒకేసారి పెట్టి కాల్చుకుందామండి. కాల్చుకొని తింటే స్వీట్నెస్ అనేది అలాగే ఉంటుంది. వాటర్ లేదా ఆయిల్ని కూడా ఏమీ యాడ్ చేయట్లేదు కాబట్టి వండర్ఫుల్ టేస్ట్ ఉంటుందండి. ఈ విధంగా బ్లాక్ కలర్ వచ్చే వరకు కాల్చుకొని ఈ టాంగ్స్తో నెక్స్ట్ సైడ్కి టర్న్ చేసుకుందాం. ఈ సైడ్ కూడా లోపల కుక్ అయ్యే వరకు కాల్చుకుందాం. ఈ వైపు కూడా కాలిన తర్వాత ఇప్పుడు ఎడ్జెస్ ఉన్నాయి కదండి, ఆ ఎడ్జెస్ దగ్గర కూడా పచ్చిగా ఉంది కాబట్టి వాటిని కూడా కాల్చుకుందాం. ఈ విధంగా ఈ ఎడ్జెస్ వన్ సైడ్ కాలేక నెక్స్ట్ సైడ్ కూడా టర్న్ చేసుకొని కాల్చుకుందామండి. టోటల్ పార్ట్ కుక్ అయ్యే వరకు చక్కగా కాల్చుకొని ఇంకా స్టవ్ ఆపేద్దాం. టాంగ్స్ తీసుకొని ఒక్కొక్కటిగా గిన్నెలోకి తీసుకుందాం. ఈ విధంగా తీసుకున్న తర్వాత 3 మినిట్స్ చల్లగా అయ్యాక తర్వాత పైన తొక్కు తీసేద్దాం. ఈ విధంగా కాల్చడం వల్ల ఈ పైన లేయర్ అంతా పీల్ ఆఫ్ చేసేయాలి కదా. ఈ లేయర్లోనే మనకి ఫైబర్ అనేది ఉంటుంది. చక్కగా ఈ విధంగా పీల్ ఆఫ్ చేసేసుకొని నీట్గా ప్లేట్లోకి తీసుకొని తింటే అద్భుతంగా ఉంటుందండి టేస్ట్ అనేది. మీరు కంపల్సరీ ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని ట్రై చేయండి. న్యాచురల్ స్వీట్నెస్తో కాల్చిన అద్భుతమైన చిలకడ దుంప రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇంకొక ప్రాసెస్లో బాయిల్ చేసుకుందాం, అంటే ఆవిరితో ఉడికించుకుందాం. 2 స్వీట్ పొటాటోస్ తీసుకుంటున్నాను. వీటిని కడిగి ఎడ్జెస్ ఈ విధంగా కట్ చేసుకుని ఇలా 2 or 3 పీసెస్ కింద కట్ చేసుకుందామండి. ఇలా కట్ చేసుకుంటే త్వరగా కుక్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని గిన్నెలో 1 గ్లాస్ వాటర్ పోసి ఈ గిన్నె మీద ఒక చిల్లుల గిన్నె పెట్టుకొని కట్ చేసిన చిలకడ దుంపల్ని చిల్లుల గిన్నెలో వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని గిన్నెను పొయ్యి మీద పెట్టి చిల్లుల గిన్నె మీద మూత పెట్టి 1 గ్లాస్ వాటర్ ఆవిరయ్యే వరకు ఉడికించుకుందామండి. ఇవి ఉడకడానికి మ్యాక్సిమం 10 మినిట్స్ పడుతుంది. 5 మినిట్స్ తర్వాత ఈ పీసెస్ని ఇంకో వైపుకి టర్న్ చేసుకొని కుక్ చేసుకుందాం. ఈ విధంగా ఇలా అన్ని పీసెస్ని టర్న్ చేశాక మరలా 5 మినిట్స్ వరకు మూత పెట్టి కుక్ చేసుకుందామండి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి ఇప్పుడు ఒక ఫోర్క్ తీసుకొని ఈ విధంగా ప్రెస్ చేసి చూస్తే సాఫ్ట్నెస్ వచ్చింది, కుక్ అయింది పీసు. స్టవ్ ఆపేసి టాంగ్ తీసుకొని ఒక్కొక్కటిగా ప్లేట్లోకి తీసుకుందాం. 3 మినిట్స్ చల్లారాక ఇలా పీల్తో తింటే చాలా మంచిదండి. పీల్ తినలేకపోతే ఇలా పీల్ తీసేసి ప్లేట్లోకి తీసుకుందాం. చూస్తుంటే మీకు తినాలనిపిస్తుంది కదా. న్యాచురల్ స్వీట్నెస్తో ఎక్సలెంట్ టేస్ట్తో ఆవిరితో కుక్ చేసినటువంటి చిలకడ దుంపలు రెడీ అయిపోయినాయండి. మరలా ఇంకొక ప్రాసెస్లో కుక్ చేసుకుందామండి. ఈ చిలకడ దుంప ముక్కల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నీట్గా ఈ విధంగా వాష్ చేసుకోవాలి. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే త్వరగా కుక్ అవుతాయండి. ఒక ప్యాన్ తీసుకొని చిలకడ దుంప ముక్కల్ని ఈ గిన్నెలో వేసుకొని 1 స్పూన్ నెయ్యి తీసుకొని ఈ విధంగా చిలకడ దుంప ముక్కలన్నిటికీ ఈ విధంగా అప్లై చేసేసి అలాగే 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే 2 టేబుల్ స్పూన్స్ జాగరి కూడా వేసుకుందాం. ఈ చిన్న గ్లాస్తో 2 గ్లాసుల వాటర్ పోసుకొని
గిన్నెను ఈ విధంగా కదిపితే సాల్ట్ అన్ని పీసెస్కి స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టి లిడ్ క్లోజ్ చేసుకుని ఒక 10 మినిట్స్ వరకు కుక్ చేసుకుందాం. ఒక 5 మినిట్స్ తర్వాత ఈ పీసెస్ని నెక్స్ట్ వైపుకి టర్న్ చేసుకుని ఉడికించుకుందామండి. ఇలా ఇంకొక వైపు కూడా టర్న్ చేసి ఉడికించుకోవడం వల్ల ఈ జాగరి, నెయ్యి ఫ్లేవర్ ఇవన్నీ నెక్స్ట్ వైపు కూడా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి ఈ విధంగా టర్న్ చేసుకుని కుక్ చేసుకోవాలి. ఇంట్లో స్వీట్ అడిగినప్పుడు పిల్లలు ఈ విధంగా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా కంపల్సరీ ఈ విధంగా ట్రై చేయండి. 2 గ్లాసుల వాటర్ మొత్తం ఇంకే వరకు ఉడికించుకుంటే పీస్ అనేది చక్కగా ఉడుకుతుంది. ఇంకా స్టవ్ ఆపేసి ఈ టాంగ్స్తో ప్లేట్లోకి తీసుకుందామండి. ఈ విధంగా బాయిల్ చేసినవైతే చక్కగా పీల్తో పాటు తినేయచ్చండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఎందుకంటే జాగరి అలాగే నెయ్యి కూడా యాడ్ చేసాం కాబట్టి ఆ పీల్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఈ 3 మెథడ్స్ని ట్రై చేయండి. స్నాక్లా ప్రిపేర్ చేసుకుని హ్యాపీగా తినండి. ఈ 3 మెథడ్స్లో మీకు ఏ మెథడ్ నచ్చిందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.